చైనాకి ఇప్పుడు ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం తలెత్తింది. 245% అమెరికా పన్నులు వేయడంతో ఎక్కడ ఉత్పత్తులు అక్కడ ఆగిపోయినాయి. పరిశ్రమలు మూతబడుతున్నాయి. కొత్తగా ఉత్పత్తి చేసి ఎక్కడికి అమ్ముకోవాలో తెలియదు. అమ్ముకోవాలంటే కొనుక్కునేవాడు ఎవడూ లేడు. అమెరికానేమో కొనదు. రేటేమో ఆ రేంజ్ అయిపోతుంది. ₹1,00,000 సరుకు ₹2,40,000 అంటే ₹2,40,000 కాదు, ఇప్పుడు ₹3,45,000 అంటే ఎవడు కొంటాడు? దాంతో చైనాకి పెద్ద చెక్ అయిపోయింది. దానికి తోడు అమెరికా మిగతా అన్ని దేశాల మీద కూడా చైనా మీద ఖచ్చితంగా 30%, 25-30% టారిఫ్లు వేయండి, దాన్ని ఎట్టి పరిస్థితులు ఎదగడానికి వీలేదు, తొక్కిపడేయాల్సిందేనని చెప్పి ఒత్తిడి చేస్తుంది. ఇది చైనాకి మింగుడు పడని పరిణామం. టోటల్గా ట్రంప్ ఉన్నంత వరకు, అమెరికా డామినేషన్ ఉన్నంత వరకు చైనా సస్టైన్ కాదు. ఇప్పుడు చైనా అక్కడున్న ఉద్యోగాలు కోల్పోయి, ఉపాధి కోల్పోయి, ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి. దీన్ని కంట్రోల్ చేయడానికి చైనా కొత్త ఎత్తు ఏంటంటే డైవర్షన్ కోసం ప్లాన్ చేస్తుందా, యుద్ధం వైపుకి ప్లాన్ చేస్తుందా. తైవాన్ దగ్గరికి చుట్టూతా కూడా గత 2 రోజులుగా ఎవరికీ తెలియకుండా కొన్ని చోట్ల మోహరించింది అంటూ తైవాన్ వార్షిక హున్కుయాంగ్ యుద్ధ విన్యాసాలు మొదలుపెట్టి 14 రోజుల పాటు జరగనున్నటువంటి సందర్భంలో 2027లో చైనా తైవాన్ ఆక్రమిస్తుంది అన్నటువంటి కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు రివర్స్లో జరుగుతోంది. తాజాగా సబ్మెరైన్ బేస్, చైనా తొలి సబ్మెరైన్ బేస్గా వ్యవహరించేటటువంటి క్వింగ్డామ్లో కనీసం 6 శక్తివంతమైనటువంటి సబ్మెరైన్స్ను ఉంచారు. జపాన్ సముద్రం, తూర్పు చైనా సముద్ర జలాల్లోకి అత్యంత వేగంగా జలాంతర్గాములు ప్రవేశించేందుకు క్వింగ్డామ్ స్థావరం రెడీ చేసి పెడుతున్నారు. టైప్ 091, 093 జలాంతర్గాములు ఇప్పటికే నిలిపేశారు. మరో గుర్తు తెలియని సబ్మెరైన్ కూడా అక్కడ ఉంది. ప్రస్తుతం దాన్ని విచ్ఛిన్నం చేస్తుంటారు అంటూ ఒక వ్యక్తి తైవాన్కి అత్యంత శక్తివంతమైనటువంటి జలాంతర్గాములతో దెబ్బ కొట్టే ప్రయత్నం జరుగుతుందని ఒక ఆస్ట్రేలియా నిపుణుడు గుర్తించినటువంటి వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తను గూగుల్ మ్యాప్స్ ద్వారా ఈ విషయాన్ని పసిగట్టి ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు.